అయితే స్వామి అయితే స్వామి ఏం లేదు. యాక్చువల్గా ఈ రిటర్నింగ్ వాళ్ళు ఎందుకు కట్టిరంటే ఇదంతా చెరువు అనమాట. ఇదంతా చెరువు, దీంట్లో నుంచి నీళ్లు దీంట్లోకి వస్తున్నాయి, వచ్చి మా సెల్లార్లో నిండుతున్నాయి, ఊట వస్తుంది అనమాట. అయితే గవర్నమెంట్ అధికారులు ఏం చేశారంటే సెల్లార్లోకి నీళ్లు రావద్దని ఇది ఇక్కడ నుంచి జరుగుతారు, ఇక్కడ నుంచి ఆడదాకా కట్టిరు. అక్కడ నుంచి చూపించండి స్వామి, వెనకాల చూపించండి. అక్కడి నుంచి అంతా కట్టిరు. కట్టిన తర్వాత మేమేమనుకున్నామంటే రిటర్నింగ్ వాళ్ళు కడుతున్నారు కదా, ఈ నీళ్లు పోతాయేమో అనుకున్నాం, మొత్తం కడతారేమో అనుకున్నాం, మొత్తం మా డబుల్ బెడ్రూమ్ ప్లేస్ ఎంత ఉందో అంతా కడతారేమో అనుకున్నాము. కానీ సగం వరకే కడుతున్నారు, అది కూడా సగమే కట్టిర్రు. మా రామిరెడ్డి సార్ అన్నట్టు ఈ ప్రాజెక్ట్ ఇది ఫెయిల్ అయిపోయింది. దయచేసి రేవంత్ అన్నకి ఒకటే రిక్వెస్ట్, ఈ వాటర్ ప్రాబ్లం లేకుండా మా గరీబోళ్ళని మేము ఈ బిల్డింగ్లో వాడి చచ్చిపోకుండా మమ్మల్ని కాపాడాలని మా యొక్క రిక్వెస్ట్ అండి. అంతే స్వామి. మాకు ఇల్లు అయితే కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిర్రు, కానీ రేవంత్ అన్న గవర్నమెంట్లో మాకు తాళాలు ఇస్తారని పోతున్నారు. కాబట్టి మా ఒక రిక్వెస్ట్, ఇక్కడ మా అక్క చెల్లెళ్ళు మా పిల్లలు ఉన్నారు, ఈ బిల్డింగ్లలో మాకు ఏం కాకుండా దయచేసి చూసి మాకు చేయాలని మా యొక్క రిక్వెస్ట్ అండి.